హాయ్ అండి. వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. ఈరోజైతే నేను బీరకాయ పొట్టుతో దోసలనేవి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ముందుగా రైస్ తీసుకున్నాను. ఇవి నార్మల్ రైస్ అండి. ఇవి మనకి రేషన్‌కొస్తాయి కదా! ఆ రైసే మనం దోసకాయ వేసుకుంటాం కదా! ఆ రైసే తీసుకొని బాగా కడిగేసి ఒక 2, 3 గంటలైనా తప్పకుండా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్ని ఒకసారి వాష్ చేసేసుకొని ఇలాగ ఒక మిక్సీ జార్‌లోకి బియ్యం, అలాగే మనకు ఈ బీరకాయ పొట్టు ఉంటుంది కదా! అది కూడా బాగా కడిగేసి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం, జీలకర్ర ఇవి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం నార్మల్‌గా దోస పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిలోకి మనకు టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అనేది మరీ ఎక్కువ పడదండి. కొంచెం చూసుకొని ఒకసారి వేసుకోండి. సాల్ట్ తక్కువే పడుతుంది. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ అనేది నాన్ స్టిక్ కాకుండా మనకి ఇలా ఐరన్ ఉంటుంది కదా! అదైతే దోసలనేవి మనకి చాలా వస్తాయి. దీనికే కాదండి, నార్మల్ దోసలకైనా నాన్ స్టిక్ అంటే ఇలాగా ఐరన్ ప్యాన్ మీద అయితే దోసలనేవి బాగా వస్తాయి. టేస్ట్ బావుంటుంది. ఇలా దోస వేసుకొని బాగా కాల్చుకోవాలండి. దీనికి టైం అనేది ఎక్కువే పడుతుంది. ఇవి అంత త్వరగా అయితే కాలవు. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. చూస్తున్నారు కదా! ఇలా అయిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. చూస్తున్నారు కదండీ! ఇప్పుడు మనకి దోసలనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. వీటికి వేరే చట్నీ కూడా అవసరం ఉండదు. కాకపోతే మనం కొంచెం ఓర్పుగా వేసుకోవాలి. టైం పడుతుంది కాబట్టి. ఈసారి బీరకాయ పొట్టును మాత్రం పాడేయకుండా తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోరు. అంత బావుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే పెసరట్టు కంటే కూడా ఈ అట్లంటే చాలా చాలా ఇష్టమండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పేయండి. బాయ్.